నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి పచ్చదనాన్ని పెంపొందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి తెలిపారు. చెట్లు పెంచడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. జీవకోటి రాసుల మనుగడకు మొక్కలే జీవనాధారం. సహజ వనరులు అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రాన్ని గ్రీన్ ఏపీగా మార్చుదామన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి వందే మాతరం వందే మాతరం వందే మాతరం కదులుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణము కొంత తీర్చడానికి ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం భద్రత అత్యధిక ప్రాధాన్యమని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ కేటగిరీల ప్రభుత్వ ఆసుపత్రుల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా ఆసుపత్రుల వారీగా ఉన్న సిబ్బంది విధుల కేటాయింపు, పారిశుద్ధ్యం, భద్రత, వివిధ పనులలో పురోగతి, హెచ్డిఎస్ నిధుల లభ్యత, ఎన్టీఆర్ వైద్య సేవలు లభిస్తున్న తీరు, ఎంపానల్మెంట్ సమస్యలు, మెడిసిన్స్ సర్జికల్స్ లభ్యత తదితర అంశాలపై సమీక్షించారు. సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ చెప్పారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఎంహెచ్ఓ సురేష్ కుమార్, డిసిహెచ్ఎస్ శేష్ కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ దుర్గాదేవి, ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హేమంత్, డిఐఓ పద్మజ, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ భగీరథి, డిపిఎంఓ వాణిశ్రీ, అన్ని కమ్యూనిటీ ఏరియా జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఏపీఎంఎస్ ఐడిసి అధికారులు పాల్గొన్నారు. అంటే ఎంతమందిని అక్కడ 105, 65 అందరూ కూడా వస్తున్నారు. అంటే ఏమి కంప్లైంట్స్ లేదా శానిటేషన్స్ రిలేటెడ్? శానిటేషన్ రిలేటెడ్ అంటే ఓన్లీ శాలరీస్ ప్రాబ్లమ్ అండి మేడం. 3 months నుంచి ఇవ్వలేదు. థర్డ్ పార్టీ పెట్టినా కూడా వాళ్ళు ఇక్కడే చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు నాలెడ్జ్ ఉంటుంది. ఈ నాలెడ్జ్ లేకుండా ఏం జరుగుతుంది అంతే కదా. సో పెడుతున్నప్పుడు యూ పుట్ పర్సన్స్ వాళ్ళని మానిటర్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇన్ దిస్ థింగ్. మీరు దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకురండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు దీంట్లో ఏం చేశారు, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నాయి, 7-8 బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి మానిటర్ చేసుకోవడానికి మీరు ఏం ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నారు విత్ ఇన్ కోఆర్డినేషన్ విత్ మీ డ్రగ్ ఇన్స్పెక్టర్తో రెవెన్యూ కంట్రోలర్ ఆఫీసర్ ఉన్నారు కదా, వాళ్ళతో పెట్టి యూ బ్రింగ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ బై టుమారో. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు మండలం సింగంపల్లె గ్రామంలో పీఎంఏవై పక్కా గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామ నాయకులు మేళ తాళాలతో పూలమాల వేసి స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహాలకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నివాస గృహం ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు ప్రభుత్వ ధృవ పత్రాలను అందజేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రధానమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, రాష్ట్ర బీసీ నాయకులు బైలడుగు బాలయ్య, సర్పంచ్ జంపారపు భాస్కర్, నాయకులు గోపాలకృష్ణ, చిన్న నాగిరెడ్డి, కాయల సుబ్బారావు, దాసరి విజయరాజు, చంద్రశేఖర్, కొమ్మునూరి పాపయ్య, రమేష్,
మునిస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ సమతుల్యమైన ఆహారం తీసుకునే విధంగా ఎస్హెచ్జి సభ్యులు కింది స్థాయిలో పనిచేయాలని మెప్మాపీడి తెల్ల రవికుమార్ తెలిపారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని మెప్ప కార్యాలయం వద్ద మానవాహారం చేపట్టారు. స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనతలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని, అందుకోసం ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రాకుండా నివారించవచ్చన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకుంటే రక్తహీనత లేని జీవితం గడపవచ్చని, కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కింది స్థాయిలోని డ్వాక్రా సభ్యులకు చేర్చి వారికి అవగాహన కల్పించి మంచి సమాజం తయారు చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, సిఓలు రవీంద్ర, సుబ్బారావు, రమణమ్మ, మరియమ్మ, రాజేశ్వరి, మునీసా, సిహెచ్ రూపలక్ష్మి, రత్నకుమారి, మాధవీలత, మాధవి తదితరులు పాల్గొన్నారు. మనకేంటంటే ఒక సీఎంఎం చెప్తే సీఎంఎం సిఓలు చెప్తే సిఓ అన్నారు. సో అట్లా టైం టేబుల్ వేసుకొని ఆ రోజు మొత్తంలో ప్రతి మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పౌష్టికాహార మాసోత్సవాన్ని, అలాగే 17వ తేదీ నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమాలని ఏ విధంగా మనం కమ్యూనిటీలోకి తీసుకువెళ్ళాలి, స్వయం సహాయక సంఘ సభ్యులందరి యొక్క కుటుంబాల్లో కూడా ఈ విషయాల పట్ల అవగాహన పెంపొందించాలి అనే దాని మీద ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందరూ ఆర్పీలతో కూడా ఒక మానవహారం, అలాగే ఒక చిన్నపాటి ర్యాలీ, మరి వాళ్ళందరికీ అవగాహన సదస్సుని నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని వచ్చే ఫ్రైడే రోజు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమ్ లెవెల్ ఫెడరేషన్స్లో ఒకే రోజు అన్ని ఎస్ఎల్ఎఫ్లో మీటింగ్ జరిగి వన్ డే ఈ 2 అంశాలపైన ఫ్రైడే రోజు అన్ని ఎస్ఎల్ఎఫ్లో కూడా సమావేశం పెట్టుకొని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలెవరూ తీవ్ర పోషకాహార లోపంతో బాధపడకూడదని, పోషకాహారంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వయసుకు తగినట్టుగా ఎత్తు, బరువు ఉండేలా ఆహారం అందించాలన్నారు. ఐసీడీఎస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. చిన్నారుల ఎత్తు, బరువును లెక్కించడంలో అవసరమైతే అంగన్వాడీ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షణ లోపం ఉంటే సీడీపీఓలపైన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం ఖచ్చితంగా అందేలా పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ మాధురి, సీడీపీఓలు పాల్గొన్నారు. ఏప్రిల్లో చేసినప్పుడు డేటా అదే ఏప్రిల్లో మీరు సర్వే చేసినప్పుడు వచ్చిన డేటా ఎంత, అది ఈ 3 months లో అప్డేషన్ లో మీరు ఎంత పెరిగింది, అది ఎంత తగ్గింది. ఇది టెస్టింగ్ అయితే ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 10th వరకు చేసినది. అంటే ఏ రోజు చేస్తారు? ఫస్ట్ 10 days లో మీకు దాదాపు ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ఎంతమంది పిల్లలు ఉంటారు? అంటే ఎవరైతే మీ అంగన్వాడీ సెంటర్ లో రిజిస్టర్ చేయలేని వారు కూడా వాళ్ళకేంటి మీరు ఫీల్డ్ వెళ్ళి చేస్తారా? అంటే ఫీల్డ్ వెళ్ళి వారి ఇంటి దగ్గర చేస్తారా?
పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కమిషనర్ కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత విషయాల్లో అవగాహన కలిగి ఉండాలన్నారు. నగర కార్పొరేషన్ చేపట్టిన 3 బుట్టల విధానాన్ని తెలుసుకుని తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. తడి చెత్తతో ఎరువులు కూడా తయారు చేసుకుని ఇంటిలో మొక్కలకు వాడుకోవచ్చన్నారు. ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కృష్ణమూర్తి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్, శానిటరీ సూపర్వైజర్ ఎన్ పిచ్చయ్య, డిఈ పద్మజ, హెల్త్ ఆఫీసర్ మనోహర్ రెడ్డి, శానిటరీ సెక్రటరీ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి డస్ట్బిన్ ఒక్కసారి చూడండి. ఒక్కటే డస్ట్బిన్ ఉంటే మీరు ఎన్ని చెప్పాలి, ఎన్ని పెట్టాలని చెప్పాలి తల్లిదండ్రులకి? ఎన్ని పెట్టాలి డస్ట్బిన్స్ ఇంట్లో? 3 ఉండాలి. ఏంటి అది? ఒకటేంటి? ఏ కలర్ ఉండాలి? గ్రీన్. రెండోది ఏ కలర్ ఉండాలి? మూడోది ఏ కలర్ ఉండాలి? రెడ్ కలర్లో డేంజర్ వేస్తామా లేదా? డైపర్స్, నాప్కిన్స్, మెడిసిన్స్ అండ్ గాజు ఐటమ్స్, ఓకే, ఎలక్ట్రికల్ డివైజెస్, ఇవన్నీ కూడా డేంజర్. దే కెన్ నాట్ త్రో ఇన్ ది సేమ్ కామన్ డస్ట్. అందరికీ నమస్కారం. మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రధానమైనటువంటి స్లోగన్ ఏమిటంటే స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే మన స్వభావంలో స్వచ్ఛత ఉండాలి, అలాగే మన యొక్క విలువల్లో కూడా స్వచ్ఛత ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో మరి మనకు 2017 నుంచి ఈ కార్యక్రమాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరి అక్టోబర్ 2 నాటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక వేడుకలా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించాము. ఈరోజు పాఠశాల విద్యార్థులలో మరి స్వచ్ఛత పైన అవగాహన కల్పించడం కోసం మా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారి యొక్క అనుమతి తీసుకొని మేము ఈరోజు కేంద్రీయ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మా ఎంహెచ్ఓ గారు, మా డిఈ గారు, మా ఎస్ఎస్ గారు, మా సిబ్బందితో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పిల్లలకు అవగాహన కల్పించాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా ఈ సఫాయి కర్మచారీస్ ఎవరైతే ఉన్నారో, మా శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించే బాధ్యత మరి ప్రభుత్వం పరంగా మున్సిపాలిటీ తీసుకుంటుంది. అట్లాగే ప్రతిరోజు ఒక కార్యక్రమం, మనకు బీచ్ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నాం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు. ఎందుకంటే పర్యావరణం పరిశుభ్రంగా ఉన్నప్పుడే మరి మానవుని యొక్క మనుగడ మరి సాధ్యమవుతుంది. అందుకని మనం నివసిస్తున్న పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛత ఈ సేవ అనేటువంటిది కొనసాగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీనికోసం అనేక రకాల నిధులు కూడా మంజూరు చేసి స్వచ్ఛత వైపు భారతదేశం ముందుకెళ్లాలనేటువంటి ఆకాంక్షతో ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి మా మున్సిపల్ శాఖ కూడా పెద్ద ఎత్తున దీనిపైన అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందువల్ల ప్రజలలో ముఖ్యంగా వారి యొక్క బిహేవియర్లో మార్పు రావాలి. ప్రజలందరూ కూడా స్వచ్ఛత వైపు ముందుకొచ్చి మాకు సహకరించి, ప్లాస్టిక్ పెద్ద సవాలుగా ఉంది. అందువల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్లాస్టిక్ కవర్ల యొక్క వినియోగాన్ని తగ్గించండి. ప్లాస్టిక్ కవర్లలో మరి ఆహార పదార్థాలు ఎవరైనా హోటల్ యజమానులగిన ప్యాక్ చేసిస్తే వాళ్ళపైన కఠినంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. దయచేసి ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ కూడా ప్రజలందరూ సహకరించాలని, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా మాకు అందించాలని చెప్పేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And definitely it is going to spread awareness among the children because it should be in their habit. Cleanliness and personal hygiene, that is a most required thing in one's life. And our Honorable Prime Minister, sir, he has had the vision of a developed India. So this kind of things only going to take India ahead. మార్కపురం బీసీ సహాయ సంక్షేమ అధికారి
జబ్బర్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మార్కాపురం బీసీ సహాయ సంక్షేమ అధికారి షేక్ జబ్బార్ బీసీ సంక్షేమ హాస్టల్లోని వర్కర్లకు 7 నెలలుగా జీతాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ తెలిపారు. జీతాలు రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్లో పిల్లలు లేకపోయినా 70 మంది పిల్లలు ఉన్నట్లు రాసి మెనూ కోసం నిధులు మంజూరు చేసుకుంటున్నారని, దీనిపై పై అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మహిళా వర్కర్స్పై అక్కడ ఉన్న వార్డెన్ పై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా సర్దుకు పొమ్మంటూ ఉచిత సలహా ఇవ్వడం దారుణమన్నారు. అధికారిపై చర్యలు తీసుకుని వర్కర్లకు జీతాలు వచ్చే విధంగా చూడాలన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు వీరాస్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం ఏబీసీడబ్ల్యూ జబ్బార్ గారు అనుసరిస్తున్న విధానాల పట్ల జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఆయన పరిధిలో ఉన్నటువంటి హాస్టల్ని సక్రమంగా నడపాలని, అట్లానే ఆయన మీద వస్తున్న ఆరోపణల మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సరం రోజుల నుంచి అనేక రకాల ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. ప్రధానంగా ఆయన పరిధిలో పనిచేస్తున్నటువంటి 2 వర్కర్లకి 7 నెలల నుంచి జీతాలు ఆపేడు. కావాలని ఉద్దేశపూర్వకంగానే డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు ఇస్తేనే మీకు జీతాలు పెడతాం, లేదంటే పెట్టనని చెప్పి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలని ఈయన అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలనే పేర్లు నమోదు చేసేటప్పుడు తప్పుగా నమోదు చేశాడు. దాన్ని పరిష్కారం ఒక రోజులో చేయొచ్చు, కానీ 7 నెలల నుంచి దాన్ని కావాలని చెప్పి నానుస్తూ వచ్చాడు. అట్లానే సిఎస్పురంలో ఉన్నటువంటి బీసీ బాలుర హాస్టల్లో మెనూ పాటించడం లేదు, వాటిని సక్రమంగా విధులకు హాజరు కావడం లేదు, అక్కడ మహిళా వర్కర్ల మీద వేధింపులు గురి చేస్తున్నాడు వాటిని అని చెప్పి జిల్లా ఆఫీసుల దృష్టికి వెళ్తే పరిష్కారం చేస్తున్నటువంటి ఏబీసీడబ్ల్యూ హాస్టల్కి వెళ్ళి సంబంధం లేని విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడంతా బాగానే ఉంది, ఎటువంటి సమస్యలు లేవని చెప్పి తప్పుడు నివేదికలను సమర్పిస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఈయన పరిధిలో హాస్టల్ సక్రమంగా భోజనం పెట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద 3 మెమోలు కూడా ఇచ్చారు. అయినా కానీ ఆయన ప్రవర్తనలో ఏమైనటువంటి మార్పు రావటం లేదు. సమస్యలు అనేకం ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈయన మీద సమగ్ర విచారణ జరపాలి. జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. లేని పక్షంలో జిల్లా ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకలాల రమాదేవి డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడం గాని పర్యవేక్షించడం గాని చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టి పట్టనట్లు వ్యవహరించడం విచారకరమన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతుందని, మధ్యతరగతి వారు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజల ఆదాయాలు పెరగకుండా ఒక్కసారిగా ధరలు పెరిగితే జీవనం అస్తవ్యస్తంగా మారుతుందని అన్నారు. ఎన్నికలకు ముందుగా ధరలు నియంత్రిస్తామని చెప్పిన పాలకులు పెరుగుతున్న ధరల పట్ల గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటని అన్నారు. 16 రకాల నిత్యావసర వస్తువులను కేరళ తరహాలో చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలని, ధరల స్థిరీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి, నాయకులు కె రాజేశ్వరి, బి పెద్ద గోవిందమ్మ పాల్గొన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే పప్పులు, ఉప్పులు, కూరగాయలతో పాటు ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు పెరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి స్థిరీకరంగా ఉందని చెప్పేసి ఒక పక్క ప్రకటనలు ఇస్తూ ఉంది. కానీ క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో చూస్తూ ఉంటే ఆ ప్రకటనలకి ఇక్కడ పెరుగుతున్నటువంటి ధరలకి పొంతం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే ధరలు నియంత్రణకి కమిటీని వేసింది. వివిధ చోట్ల అది పరిశీలించి ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి ప్రణాళికా సంఘం వాళ్ళకి ప్రభుత్వానికి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది మంచి విషయమే. ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు చూస్తూ ఉంటే
బియ్యం చూస్తూ ఉంటే 50 రూపాయలు ఉన్నటువంటి బియ్యం అమాంతం 64 రూపాయలకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పప్పులు ఉప్పులు కూడా కందిపప్పు 150 రూపాయలు ఉన్న కందిపప్పు ఈరోజు 180 రూపాయలు పలుకుతూ ఉంది. అట్లాగే కూరగాయల ధరలు కూడా ఉల్లి ధర చూస్తూ ఉంటే నిన్న మొన్నటి దాకా 40 రూపాయలు ఉన్నటువంటిది ఇప్పుడు అమాంతం 60 రూపాయలకి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలకి ఎలా బ్రతకాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ ధరల నియంత్రణ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే రేషన్ షాపు ద్వారా ఇస్తున్నటువంటి ఈరోజు బియ్యం పంచదార తప్ప ఏది ఇవ్వని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కేరళ తరహాలో 16 రకాల నిత్యావసర వస్తువుల ధరలను నిత్యావసరాలను ప్రజలకు అందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే బియ్యము, నిత్యం కందిపప్పు ఇవన్నీ సామాన్య ప్రజలు రోజు వాడుకునేవి. ఇలాంటి అధిక ధరలు ఈ రకంగా ద్రవ్యోల్బణం చూపించి రేట్లు పెంచడం అనేది దిగుమతి చేసుకోకుండా సుంకం కూడా ప్రజలపై ఈ భారాలన్నీ వేయటము. అట్లనే కేంద్రంలో మోడీ గవర్నమెంట్ కానీ ఇట్లా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలి. వీటి మీద చెప్తా ఉన్నారు. నియంత్రణ కమిటీ ఒకటి ఉంది కాబట్టి ఆ కమిటీ చెప్తా ఉంది ఇట్లా ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆలోచించి ప్రజల కోసం మంచి పని చేసేటప్పుడు ఇప్పుడు ధరలు ఈ పనులు కూడా లేవు, పని చేసుకోవడానికి పని కూడా లేదు, రోజు పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లనే కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. ఉల్లిపాయలు కానీ అట్లానే క్యారెట్ కానీ ఇవన్నీ సామాన్య ప్రజలు తినే పరిస్థితి లేదు. అట్లానే టమాటాలు ఇవన్నీ అన్ని నిత్యావసర వస్తువులు 50 రూపాయలు, కూరగాయలు కూడా 50 రూపాయలకి తక్కువ లేవు. అన్నీ పచ్చిమిర్చి కానీ అన్ని రేట్లు పెరిగినాయి. ఈ రేట్లన్నీ తగ్గించాలని ఈ పనులు చేయించుకునే వాళ్ళు కూడా వచ్చే జీతాలు ఆటికే సాలటం లేదు, వాళ్ళ ఖర్చులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పని చేసే వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా. అట్లని కాకుండా స్టోర్లో ఇచ్చే మట్టుకి చక్కెర ఇది కాకుండా అన్ని వస్తువులు ఇస్తే జనం కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. బియ్యానికి సగానికి సగం రేట్లు పెరిగినాయి. ఇప్పుడు అన్నీ అరికట్టాలి. ఈ ఉల్లిగడ్డలు కానీ ఇవన్నీ రేట్లు తగ్గించి గవర్నమెంట్ తరపు నుంచి అయినా సరఫరా చేయాలి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు గద్దెలగుంట తోటవారి వీధిలో గణనాథుని గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. 16 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 19వ తేదీ స్వామి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, 20వ తేదీ స్వామివారికి అఖండ హారతి, 21వ తేదీ స్వామివారి లడ్డు వేలంపాట అనంతరం శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. जय बोलो गणेश महाराज की। ఈ రోజుకి 11 రోజులైంది స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని. గద్దలగుంటపాలెం గణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ యూత్ వీరందరూ కూడా వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా పెడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా బాల గణేశుణ్ణి బంకమట్టితో తయారు చేసినట్టు వినాయకుడిని వీళ్ళు ప్రతిష్ఠ చేసుకుని ఉన్నారు. ఈ వినాయకుడిని రేపు గురువారం నాడు పాట కచేరీ కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం నాడు అఖండ హారతి జరుగుతుంది. శనివారం నాడు ఉదయాన్నే నగరోత్సవం, తదుపరి వినాయక నిమజ్జనానికి వెళ్తారు.
కొత్తపట్నానికి స్వామివారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఒడిశాలోని భువనేశ్వర్లో విడుదల చేశారు. ప్రకాశం భవనం నుండి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా హౌసింగ్ అధికారి పి శ్రీనివాస ప్రసాద్, ఏఈలు, డిఈఈలు, ఏఈఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. అనంతరం ఇల్లు మంజూరు పత్రాలు, తాళాలు కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రవేశపెట్టి సొంత ఇంటి కల నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి చేసిన సాయంతో ఇల్లు కట్టుకున్నామని తెలిపారు. ఎల్డీఎం రమేష్, మెప్మా పీడీ రవికుమార్, డిఆర్డీఏ పీడీ వసుంధర, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు గ్రామీణ కింద ఆపరేషనల్ గైడ్లైన్స్ మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు భువనేశ్వర్, ఒరిస్సాలోని భువనేశ్వర్ వద్ద ఆన్లైన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు, తర్వాత కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ అయిన డిఆర్డీఏ పీడీ గారు, డ్వామా పీడీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎల్డీఎం గారు అందరూ, వారితో పాటు మన యొక్క లబ్ధిదారులు కూడా, పూర్తయిన లబ్ధిదారులు కూడా ఒక 30 మంది లబ్ధిదారులు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మనకి పిఎంఏవైజీ 2024-25 కింద మన జిల్లాకి 10 గృహాలు అలాట్ అయితే వాటిలో 6 ఇళ్ళు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వాటిలో వారికి శాంక్షన్ ఆర్డర్సు మరియు ఫస్ట్ ఎఫ్టీఓ 40,000 రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి పిఎంఏవై 1.0 కింద మనకి 72,000 గృహాలు శాంక్షన్ అయి ఉన్నాయి. వాటిలో 20,000 గృహాలు పూర్తి చేసుకొని ఉన్నాము మన జిల్లాలో. కాబట్టి అంతేకాకుండా మన పిఎంఏవై గ్రామీణ కింద 9,100 గృహాలు శాంక్షన్ అయి ఉన్నాయి. వాటిలో కూడా 1,696 గృహాలు పూర్తి చేసుకొని ఉన్నాము. అంతేకాకుండా దీంట్లో భాగంగా 90 రోజుల పనిదినాలు ఉన్నాయి. ఈ 90 రోజుల పనిదినాల్లో ఒక్కొక్క పనిదినానికి 300 రూపాయల లెక్కన 90 × 300 27,000 రూపాయలు కూడా లబ్ధిదారునికి ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. డ్వామా పీడీ వారితో తర్వాత కన్వర్జెన్స్ మాట్లాడుకొని అవి చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఐహెచ్హెచ్ఎల్ కింద కూడా 12,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. అవి కూడా వారికి లబ్ధిదారులు ఎప్పుడైతే కట్టుకుంటారో వారికి వెంటనే బిల్స్ చేయడం జరుగుతుంది. ఆ ఐహెచ్హెచ్ఎల్కి కూడా 5,000 రూపాయలు బేస్మెంటానికి, 7,000 రూపాయలు మనకి రిటర్న్ కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా లబ్ధిదారులకి మన అవసరాల కోసము ఈ గృహ నిర్మాణ నిమిత్తము వారికి ఇంకా చేదోడు వాదోడుగా ఉండేదానికోసము డిఆర్డీఏ వారి చేత, మెప్మా వారి చేత 35,000 రూపాయలు ఒకసారి వాళ్ళందరికీ కూడా లోను ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా మరలా ఇప్పుడు కట్టుకునేదానికి కూడా వాళ్ళకి అదనంగా కూడా మళ్ళీ రెండోసారి కూడా 35,000 రూపాయలు ఇప్పించేదానికి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వెంటనే గృహ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయవలసిందిగా గృహ నిర్మాణ సంస్థ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు కోడే నాగలక్ష్మి అండి. అందరికీ నమస్కారము. మేము సుజాత నగర్ 7th లైన్లో ఉండి సోనియా గాంధీ 7వ లైన్లో హౌస్ కట్టుకుంటున్నాము. ప్రధానమంత్రి మోడీ గారి దయ వల్ల మాకు లోన్ శాంక్షన్ అయ్యి మాకు ఏ ఇబ్బంది లేకుండా లోన్ సక్రమంగా వచ్చింది. అందరూ బాగా ఇబ్బంది పెట్టకుండా సహకరించారు. అందరికీ థ్యాంక్స్. నా పేరు అనంతమ్మ మెడకాయల. మేము రేకుల ఇంట్లో ఉన్నాము. మేము సొంతంగా స్థలం కొనుక్కున్నాము. మేము ఇల్లు కట్టుకోవాలని కాలనీ పెట్టుకుంటే మాకు కాలనీ వచ్చింది. ఏ ఇబ్బంది లేకుండా మోడీ గారి తరఫున మాకు ఇల్లు వచ్చింది. అన్ని ఇబ్బందులు పడకుండా ఈ పని అయిపోయింది. ఇల్లు కట్టుకున్నాం, పూర్తిగా ఉంది, సంతోషంగా ఉంటున్నాం. एनएसपी कॉलोनी कुचेड़ में हमें रहते हैं कॉलोनी. हमारा कॉलोनी टपकता है. हमारा कॉलोनी है. मेरे को 2 सेंट जगह मैं खास मोल ले रही है. उसको मोली कॉलोनी को शांक्शन करे है. अब मैं घर डाल रही. ధనం కన్నా ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యం లేకపోతే ఎంత ధనమున్నా నిష్ప్రయోజనమని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. రంగారాయుడు చెరువు కట్టపై వాకర్స్ కోసం
అరుగురు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మండవ మురళీకృష్ణ గతంలో ఏర్పాటు చేశారు. అయితే కొన్నాళ్లుగా శిథిలావస్థకు చేరి ఉపయోగకరంగా లేకపోవడంతో ప్రవాస భారతీయుడు ఘట్టమనేని కార్తిక్ తండ్రి కృష్ణారావు జ్ఞాపకార్థం ఆర్థిక సహాయం చేయడంతో దానిని మళ్లీ ఉపయోగంలోకి తీసుకువచ్చారు. స్టేజీని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రతిరోజు గంటల పాటు వాకింగ్ చేసిన అనంతరం అరగంట పాటు వ్యాయామం చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, వ్యాయామానికి ఈ అరుగు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మండవ మురళీకృష్ణ, మండవ సుబ్బారావు, షహనాజ్, సర్దార్ బాషా, మారెల సుబ్బారావు, తమ్మిశెట్టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి, ఆరోగ్యం బాగా ఉంటే కనుక ఇంకా మనకు సంపద ఉన్నా లేకపోయినా కూడా అదే పెద్ద సంపదగా మనం ఇప్పటి వరకు భావిస్తూ వచ్చాం. అలాంటి ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అని అంటే డాక్టర్స్ చెప్పే విధంగా ఉదయం మనకు కనీసం ఒక అర్ధగంట నుంచి 40 నిమిషాలన్నా వాకింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆరోగ్యంగా ఉంటారని. అదే ఇంకా కొంతమంది ఏం చెప్తారు అని అంటే మనం వాకింగ్ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరిగిన తర్వాత బాడీ కంప్లీట్గా వామప్ అవుతుంది. వామప్ అయిపోయిన తర్వాత బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని అంటే కాసేపు అదే వామింగ్ మీద ఎక్సర్సైజెస్ ఏదన్నా చేసినట్లయితే కనుక బాడీలో కూడాను మనకు బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. అలాగా ఆ ఫ్లెక్సిబిలిటీ రావాలి అంటే వాకింగ్ చేసిన తర్వాత మనకు వేరే సౌకర్యం ఉన్నట్టు లేదు ఇది ట్రాక్ మీద. అలాంటి సౌకర్యం కల్పించినటువంటి ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మురళీ గారికి, వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ అందరికీ కూడాను, అట్లాగనే వాళ్ళకు సహకరించినటువంటి ఈ వాకర్స్, ఈ ట్రాక్ని ఎవరైతే వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్ మీద మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మన ప్రవాస భారతీయులు ఘట్టమనేని కార్తిక్ గారు వారి యొక్క తండ్రి కృష్ణారావు గారి జ్ఞాపకార్థం ఈ వ్యాయామ వేదికని ఆధునీకరించడం జరిగింది. ఈ వ్యాయామ వేదికని గతంలో కూడా మన మురళీకృష్ణ గారు 5 సంవత్సరాల క్రితం దాన్ని బాగు చేయించున్నారు. అది కొంచెం రిపేర్లు రావటం వలన దాన్ని ప్రవాస భారతీయుల సహకారంతో మన ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా వాళ్ళని సంప్రదించి దానిని బాగా గ్రానైట్ తోటి అందరికీ అనుకూలంగా ఎక్సర్సైజ్ చేసుకునేటటువంటి దానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనిని కట్ట మీద వాకింగ్ చేసేటటువంటి వాళ్ళు ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పని కోరుకుంటా ఉన్నాం. మన రంగారెడ్డి చెరువు మీద ఘట్టమనేని కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఘట్టమనేని కార్తీక్ మనకి దీని రెన్యువేషన్కి సహాయం చేస్తున్నాడు. అలాగే దీనికి ముఖ్య అతిథులుగా మన డిఎస్పీ గారు రాయపాటి శ్రీనివాసరావు ప్రారంభించారు. వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే కార్తీక్కి నా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలిగా కోరుతున్నాను. శిథిల వ్యవస్థకు చేరటం గమనించాను. వాటికి ఎలాగైనా సరే మళ్ళీ ట్రాక్కి, మళ్ళీ ఒక వాకర్స్కి, సిటిజన్స్కి వీళ్ళందరికీ విశ్రాంతి తీసుకోవాలంటే వాళ్ళకి మంచి ట్రాక్ ఉండాలి. ఈ ఆలోచన నాకు, నా మిత్రుడు మేడిశెట్టి సుబ్బారావుకి ఇద్దరికి వచ్చిన తడువుగా ఇద్దరు మాట్లాడుకొని ప్రవాస భారతీయుడైనటువంటి ఘట్టమనేని కార్తిక్ వాళ్ళ నాన్నగారు ఘట్టమనేని కృష్ణారావు గారి జ్ఞాపకార్థం మనకి ఒక స్టేజ్ మనకి కట్టించారు. ఈ స్టేజ్ మన రంగారెడ్డి చెరువులో వాకింగ్ చేసే వాకర్స్కి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ మనకి ఇంత మంచి సహాయం చేసిన మన కార్తిక్ గారికి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సంవత్సరాల పాటు సేవలందించిన వైద్యాధికారులకు పీజీ మెడికల్ సీట్స్లో 30% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించింది. ఈ సంవత్సరం 30 నుండి 15% కుదించి రానున్న సంవత్సరం నుండి సిహెచ్సి పరిధిలో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి 0 నుండి 15% వరకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 85ను విడుదల చేసింది.
ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరే సమయంలో ఇన్ సర్వీస్ కోటా 30% ఉందని హామీ ఇచ్చి కోవిడ్-19 వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్యాధికారులుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడు సర్వీస్ కోటాను 0 నుండి 15% కుదించడం పట్ల రాష్ట్రంలోని వైద్యాధికారులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జీవో నెంబర్ 85ను రద్దు చేయాలని వైద్యాధికారులు చెలో విజయవాడకు తరలి వెళ్లారు. అద్దంకి డాక్టర్లు హరికృష్ణ, మనోజ్, మేదరిమిట్ల డాక్టర్ చిట్టిబాబు, ప్రాసనంగలపాడు డాక్టర్ అనిషా, గుంటుపల్లి డాక్టర్ రమేష్, రవితేజ, జె పంగులూరు డాక్టర్ శివ పాల్గొన్నారు. అద్దంకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పెరియర్ రామస్వామి నాయకన్ 145వ జయంతి నిర్వహించారు. రామస్వామి నాయకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి బాబురావు, జై భీమ్రావ్ భారత్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పులిపాటి హేబేలు, జ్యోతి రమేష్ బాబు, మంద జోసెఫ్, వెంకటేష్, ముప్పవరపు అంకయ్య, తాళ్లూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. పెరియార్ ఎంత గొప్ప వ్యక్తి అంటే అందరూ కూడా పౌర హక్కులు అందాలి, పౌర హక్కులు అందరికీ అందాలి, అందరూ స్వేచ్ఛ సమానత్వంతో స్నేహభావంతో జీవించాలనుకునే వ్యక్తి. ఈ బ్రాహ్మణ వ్యవస్థ కులాలు దుప్పటి పెట్టి నిచ్చిన మెట్ల వ్యవస్థ పెట్టి దేవుళ్ళు పూజ పెట్టి ముక్కోటి దేవతలు పెట్టి కులాలు విభజించి ఈడు ఎస్సీ వాడు, ఈడు ఎస్టీ వాడు, ఈడు బీసీ వాడు, ఈడు చాకలవాడు, ఈడు మంగళవాడు, ఈ మాదిగవాడు, మాలవాడు, ఆ పని చేయాలి ఈ పని చేయాలని క్రీస్తు పూర్వం 185 సంవత్సరాల క్రితం మనధర్మ శాస్త్రం రాసుకున్నారు. దాన్ని అప్లై చేస్తూ ప్రజల మీద రుద్దుతూ పని చేయకపోతే నిర్బంధంగా పనిచేయించే రోజుల్లో ఆయన తిరుగుబాటు చేసిన వ్యక్తి ఇండియాలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చెప్పచ్చు ఈ రోడ్డు పెరియార్ రామస్వామి నాయకుడు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. జీవితం అంటే మనకు ఒకే దారి వంటిది. మనతో నడిచేవారుంటారే తప్ప మన బదులుగా నడిచేవారుండరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.